చదివే కొద్దీ చదవాలనిపించేవి కథలు, ఆడే కొద్దీ ఆడాలనిపించేది చెస్, తినే కొద్దీ తినాలనిపించేవి ఇంకేంటి మన రోటి పచ్చళ్ళు. మరి ఈ రోజు చట్పట్లో ఏం రోటి పచ్చడి చేయబోతున్నామో చూసేద్దామా? మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికీ రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకే, సో ఈ రోజు మాకు చట్పట్లో ఏం చేసి చూపిస్తున్నారు? అరటికాయ పొడి. అరటికాయ పొడి అంటే పౌడరా? ఇది పౌడర్ అంటే యాక్చువల్ గా ఇది ఏంటంటే రోటి పచ్చడి లాగే ఉంటుంది, కానీ పౌడర్ లాగా గ్రేట్ చేసి చేసేస్తాం అన్నమాట. ఓ, సో అటు పౌడర్ లా ఉంటుంది, ఇటు కొంచెం పచ్చడి టైప్ లోను ఉంటుంది. సో దీని పేరు అరటికాయ పొడి అంటారు. అరటికాయ పొడే అంటారా? ఓకే, ఇది అన్న మీరు ట్రై చేసిన? నేను ట్రై చేయలేదండి. వెరీ ట్రెడిషనల్ తమిళనాడు చట్నీ అండి. ఎందుకంటే నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తుంటాను, సుమతి అని. అన్ని ట్రెడిషనల్ అంటే పాతకాలం నాటివి చేస్తూ ఉంటుంది. అయితే తన దగ్గర నేను చూశాను ఈ పొడి చేసి పెట్టడం అన్నమాట. అయితే వాళ్ళట పూర్వం రోజుల్లో ఎక్కువ చేసేవారట. దానికి పక్కన కాంబినేషన్ మజ్జిగ పులుసు లేకపోతే పెరుగు పచ్చడి పెట్టుకొని తింటారట. ఓకే, సో ఇది కాంబినేషన్. దానికి మజ్జిగ పులుసు గానీ పెరుగు పచ్చడి చేసినప్పుడు ఈ అరటికాయ పొడిని, అంటే అటు మరి పౌడర్ కాదు అలానే చట్నీ కాదు, దీని రెసిపీ నేమ్ అరటికాయ పొడి. ఓకే, అయితే తమిళనాడు ద ట్రెడిషనల్ వంటకం ఈ రోజు మనం చేయబోతున్నాం. ఫైన్ కౌసల్య గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామా? ఓకేనండి. అరటికాయ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, మినప్పప్పు, నూనె, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, అరటికాయలు. ఓకే కౌసల్య గారు, మరి మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు చక్కగా అరటికాయలు పెట్టారు, అలానే వాటితో పాటు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు. ఎప్పుడైనా మన ట్రెడిషనల్ సాంప్రదాయ వంటకాలకి ఇన్ని రకాలు కదా, చాలా లిమిటెడ్ గా, చాలా తక్కువగా, అదొక సూపర్ టేస్ట్ తో వస్తాయి. చూద్దాం ఈ రోజు ఇది ఎలా ఉంటుందో. అయితే ప్రవీణ గారు, ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. అలాగే. ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా అరటికాయల్ని యూజువల్ గా మనం వంకాయలకి ఎలాగా నూనె రాస్తామో అలాగా కొంచెం నేను అరటికాయ అంటే దాని పైన వచ్చిన తొక్క ఉంటుంది కదండి, బయటకు వచ్చేస్తుంది. అలాగా మనం కాల్ చేసుకుంటున్నాం. ఇలా కాల్చాలా? బాగుంది బాగుంది. కొద్దిగా నూనె రాస్తాం. నూనె రాసి కాల్ చేసామనుకోండి, ఇవి కాలిపోతాయి. కాలిపోయాక మనం దాని పొట్టు తీసేసి గ్రేట్ చేసేస్తాం. గ్రేట్ చేసాక పొడిలా అయిపోతుంది కదా, అప్పుడు ఇవన్నీ వేయించుకోవచ్చు. ఓకే, మనం ఒక కడాయి వేయించుకోవచ్చు. అలాగే, మరి అవి వేగేలోపు ఇక్కడ వేయించుకుందాం మనం. కౌసల్య గారి అరటికాయలు కాగేలోపు ముందుగా ఏమి కందిపప్పు సగం వేసేయండి చాలు, ఎందుకంటే కొంచెం అరటికాయలే కదా. ఓకేనా? చాలు. పప్పులు ముందు వేగిపోతాయి. అలాగే, ఈ దోరగా చాలా సింపుల్ అండి. దోరగా వేగిపోగానే మిరపకాయలు, చింతపండు పెట్టుకోవడమే. మినపప్పు, కందిపప్పు. యూజువల్ గా మనం ఎప్పుడు ఏం చేస్తాం, మన శనగపప్పు, పచ్చిశనగపప్పు వేయించుతాం కదా, అలా కాకుండా పర్వాలేదు అండి. వీళ్ళు ఏంటంటే కందిపప్పు వేస్తున్నారు. అదే ప్రాంత ప్రదేశాలు బట్టి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. మనంతా సౌత్ ఇండియన్ ఫుడ్డే తింటాం, అన్నం సాంబారే, కానీ వేరియేషన్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొంచెం దూరగా వేయగానే తీసేద్దాం. ఇది మరీ మెత్తగా ఒక్కర్లేదు, పౌడర్ కచ్చపచ్చగా దంచుకోవచ్చు. ఇది తీసేయమంటారు? తీసేసేయండి. ఇప్పుడు మిరపకాయలు వేయించుకోవాలి. ఇవి తమిళనాడు మిరపకాయలు కదా, తమిళనాడులో ఎక్కువ ఉంటాయి. తమిళనాడు పచ్చడికి తమిళనాడు మిరపకాయలు. ఈ మిరపకాయలు, చిట్టి మిరపకాయలు ఏదో అంటారు వీటిని, ఎక్కువ అక్కడే దొరుకుతాయి. మనకన్నా కారం తక్కువ తింటారండి వాళ్ళు. మనం ఎక్కువ కారం తింటాం, మన కారం ఎక్కువ తినలేరు వాళ్ళు. ప్రవీణ గారు, అయిపోయింది. ఇంకా ఆ వేడి రోట్లోనే నేను చింతపండు వేసేస్తాను. కొంచెం చింతపండు క్రంచిగా అయిపోతుంది. ఎక్కడ నూనె అనేది పెట్టట్లేదు. అవును, మర్చిపోయాను, మనం ఓన్లీ అరటికాయకి మాత్రమే నూనె రాసాం కదా, ఆయిల్ లేని వంట. చింతపండు ఎందుకు వేడి చేసి? చింతపండు మెత్తపడ్డం కొంచెం దంచినప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది. ఇంకా మన అరటికాయలు కాలేయలేదో చూసుకోవడమే. నల్లగా కాలిపోతేనే అరటికాయ తొక్కొస్తుంది, లేదంటే ఇది రాదు. నల్లగా అయిపోవాలి.
కౌసల్య గారు చూడండి అయిపోయినట్టేనా? ఇలా నల్లగా కాలిపోతేనే ఆపైన స్టవ్ ఆపేయండి. ఓకే. ఇప్పుడు మనం పౌడర్ కొట్టే లోపల దీనిది పొట్టు నేను తీస్తాను. అలాగే పొట్టు ఎలా మామూలుగా తీయచ్చా? మామూలుగా వచ్చేస్తుంది అనుకుంటా నేను, చూద్దాం. వావ్. అయితే మరో ప్లేట్లో పెట్టుకుందాం. నేను ఈ లోపు రోట్లో చింతపండు ఎండుమిర్చి వేస్తున్నానే. ఇంట్లో ఒకళ్ళ ఇంట్లో తాలింపు వేస్తే 4 ఇళ్ళ వరకు ఆ సువాసన అలా వస్తూ ఉంటుంది అంటారు. తిరుగుమతి బట్టి ఇప్పుడు వంట చేసిన విషయం కూడా పక్కన వాళ్ళకి కూడా తెలియదు. ఆ వంట అయిపోయింది అని బాక్స్ అద్దె ఇచ్చేస్తాం కదా. అప్పట్లో రుచులు అలా ఉండయి. సో ఇప్పుడు నేను చింతపండు అలానే ఈ పప్పు వేసేసండి. ఇదంతా పొట్టంతా వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ ఇంకోటి తీసేస్తాను. ఇది వచ్చేస్తుంది బాగానే. కాంబినేషన్ భలే ఉంది అంటే చూసారా? నాకు కూడా అదే నచ్చింది. మినుములు, కందిపప్పు, చింతపండు, ఎండుమిర్చి కాంబినేషన్ బాగుంది. తర్వాత ఏంటంటే ఇది కొంచెం డ్రైగా ఉంటే పక్కన ఒక లిక్విడ్ పెట్టుకుని తినడానికి బాగుంటుంది. అది కొన్ని వెరైటీస్ మనం తీసుకోవచ్చు. ప్రతి స్టేట్ లోనే ఒక వెరైటీ. నా పని అయిపోయింది కౌసల్య గారు. పర్ఫెక్ట్ అండి. పౌడర్ అయిపోయింది. ఇప్పుడు నా వర్క్ స్టార్ట్ చేస్తాను. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తొక్క తీసారు దాన్ని బాగా కాల్చి. ఎందుకు రోట్లో వేసి ఒక దంపితే అయిపోద్ది కదా, మళ్ళీ దాన్ని గ్రేట్ చేయటం? ఇది కొంచెం అందంగా వస్తుందేమో. అయినా పద్ధతి అంటారా? దాన్ని దంచకూడదని కాదు, ఇలా పొట్టులా పొడిలాగా వస్తుంది కదా చక్కగా. పొడి అనేటప్పటికి ఇది దీనిలో వేస్తే మళ్ళీ ముద్దలాగా అయిపోద్ది. ప్రవీణ గారు చీజ్ గ్రేట్ చేసి చేస్తున్నాం మనం. సూపర్. అంటే వితౌట్ ఆయిల్. ఓకే కౌసల్య గారు, మనము మొత్తము గ్రేట్ చేసాము. అరటికాయని కాల్చేసి బాగా తురిమేసాము. అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీరు అవన్నీ చేసేలో పౌడర్ బాగా మెత్తగా కొట్టేశాను. నెక్స్ట్ మనం ఇందులో ఉప్పు వేసుకొని పౌడర్ వేసేసుకోవడం. అరటికాయలో కలిపేస్తున్నారు. అరటికాయ తురుములో కలిపేస్తున్నారు మొత్తం. సరే నేను రెడీ చేసిన పౌడర్ కూడా వేసేస్తాను. కొంచెం పౌడర్ ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించవచ్చు కూడాను. ఈ పౌడర్ ఏంటంటే మనం ఉంచినా ఉంటుంది. అవును, ఇలా పౌడర్ చేసి పెట్టేసుకొని అరటికాయ దొరికినప్పుడు చక్కగా కాల్చి తురిమేసి కొట్టేయచ్చు. అయితే దీని కాంబినేషన్ కూడా చెప్పారు. మజ్జిగ పులుసుతో మజ్జిగ పులుసు, పెరుగు పచ్చడి ఇలాంటి లిక్విడ్లు పెట్టుకొని ఈ పౌడర్ తినడం. ఎప్పుడు పొడులు మనం చేసి డబ్బాకి పెట్టి అలా తింటాం, కానీ ఇలా ఫ్రెష్ గా పొడిని ఒక వెజిటబుల్ తో కలిపి చేయటం ఇట్స్ ఒక మంచి గుడ్ రెసిపీ. ఇవాళ రోజుల్లోని మోడర్న్ జనరేషన్ ఇలాంటివి ఎక్కువ చెయ్యరు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, డెఫినెట్ గా నేను చేస్తాను ఇది. ఎందుకంటే చాలా బాగుంది. చూస్తుంటే చేసే విధానమే చాలా హెల్దీగా అనిపిస్తోంది. ఎక్కువగా మనం ఎప్పుడు చేసినా అరటికాయ పెరుగు పచ్చడి లేదా అరటికాయ పచ్చడి ఇలానే చేస్తాం. ఇలా కాల్చి చేయటం వల్ల దానిలో ఉన్న విటమిన్స్ కూడా మనం ఏం మిస్ అవ్వమే. ఆయిల్ అస్సలు లేదు. సో రెడీ అయిపోయింది తమిళనాడు స్పెషల్ అరటికాయ పొడి. ట్రై చేయనా? మీకు నచ్చితే సంతోషం. నాకు అనిపించింది ప్రవీణ గారికి ఇది టేస్ట్ చూపించాలి ఎలా ఉంటుందని. మీరు తిన్నారా? నేను తిన్నా. మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలిచినట్టు పెడుతుంది. అంటే చాలా డ్రైగా ఉంటుంది. ఆయిల్ ఏమి ఉండదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరటికాయే డ్రై, దానికి తోడు ఆయిల్ లేదేమీ లేదు. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ చాలా చాలా బాగుంది. అన్నంలో డెఫినెట్ గా మీరు అన్నట్టు మజ్జిగ పులుసు అప్పుడు కాంబినేషన్, రసం అప్పుడు తింటే బాగుంటుంది. చాలా చాలా బాగుంది. అరటికాయ ఏదో కాలిన వాసనతో తెలియని కొత్త టేస్ట్ అనమాట. వేసిన చింతపండు గానీ అక్కడక్కడ తగులుతూ కారంగా పుల్లగా అరటికాయ చాలా బాగుంది కాంబినేషన్ లో. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ. థ్యాంక్స్ అండి. చూసారు కదా అరటి పొడి ఎలా తయారు చేసామో, చాలా చాలా బాగుందండి. తమిళనాడు ద స్పెషల్ వంటకం ఎంతో రుచిగా ఉంది. మరి మీరు కూడా తయారు చేస్తారా? కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అరటికాయ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు, మినప్పప్పు, నూనె, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు,
అరటికాయలు. అరటికాయ పొడి తయారు చేసుకోవటానికి ముందుగా అరటికాయలకి కొద్దిగా నూనె రాసి పొయ్యి మీద పెట్టి బాగా కాల్చుకోవాలి. అవి కాలుతూ ఉండగా ఈలోపు మరొక స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా మినపప్పు, కందిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేపుకొని పక్కన పెట్టాలి. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి వేడి చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి వేసి దంచుకొని తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసి మినపప్పు, కందిపప్పును కూడా వేసి మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం కాల్చుకున్న అరటికాయలు తీసుకొని వాటి మీద ఉన్న తొక్కంతా తీసేసి తురుముకోవాలి. పొడికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు దంచుకున్న పౌడర్ని కూడా అరటికాయ మీద కలుపుకొని అరటికాయ పొడిని బాగా కలపాలి. ఇలా తయారైన అరటికాయ పొడిని ఒక బౌల్లోకి తీసి సరి చేయండి. అంతే, స్పెషల్ తమిళనాడు అరటికాయ పొడి రెడీ. కౌసల్య గారు, ఈరోజు చట్పట్లో మీరు మా అందరికీ చక్కగా చాలా మంచి వెరైటీ వంటకం చేసి చూపించారు. అరటికాయ పొడి అంటే పొడులు అనగానే, పచ్చడి అనగానే కొన్ని పచ్చళ్ళు అప్పటికప్పుడు చేస్తాం, పొడులు అప్పుడప్పుడు తింటాం. కానీ ఇది ఇన్స్టెంట్గా ఎప్పుడో చేసి పెట్టుకున్న పౌడర్లో కూడా ఇలా అరటికాయని కాల్చి కలుపుకోవటం అనేది బాగుంది, మంచి రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మోస్ట్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు మేము తయారు చేసిన అరటికాయ పొడి చూడటం మీరు మిస్ అయ్యారా? అస్సలు ఫీల్ అవ్వదు. మీరు చేయాల్సిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi చూసేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.